భారతదేశపు మహాగ్రంథాలు, కావ్యాల సంపూర్ణ సంకలనం. సబ్స్క్రైబ్ చేయండి తిలక్. అంతటి మా అహంకారాన్ని ఒక స్త్రీ రూప సౌందర్యంతో తగిన సమయం చూసి తుత్తునియలు చేసింది. మేం సర్వం తెలిసిన వారమైనప్పటికీ నా శరీర మోహంలో పడి లొంగి ఒక్క క్షణకాలంలో మా పవిత్ర తేజస్సుని కోల్పోయాం. మాయ మహాశక్తి కలది రాజా. అది ఎన్నో రూపాలలో మానవుని బంధిస్తుంది. నన్ను మీరు ప్రశంసించి మాట్లాడుతున్నారే, ఈ సమయంలో మాయ మాలో అహంకార రూపం ధరిస్తుంది. ఇది వరకు దేవతుల్య మహర్షి వశిష్ఠులు, దేవఋషులు కూడా గౌరవించేవారు. వీరిపైనే మా శక్తిని దురుపయోగం చేసే మూర్ఖతకు పాల్పడ్డాం. కానీ క్షమామూర్తుల కృపతో, దయా స్నేహాలతో మేం మాయ నుండి వెలువడ్డాం. నేడు మరల మేం తమ అపార స్నేహ రూపంలో అదే మాయా మోహజలాన్ని చూడగలుగుతున్నాం. మాది మోహజాలం కానే కాదు ప్రభు. తమ శ్రీచరణాలను పూజించాలనే ఆశతోనే కేవలం మా స్థితిని నివేదించుకుంటున్నాం. ఈ భావనా నివేదనయే మోహజాలం రాజా. శాస్త్రాల్లో ఉంది, ఎప్పుడు తన సంసారిక కర్తవ్యాన్ని పూర్తి చేస్తాడో తాను వెంటనే తన భార్య, పుత్ర, మిత్ర పరివార భావన బంధాన్ని తృణమాత్రంగా స్వయంగా వదులుకొని ధర్మ ఆధ్యాత్మిక చింతలను పెంచుకోవాలి, అన్నీ పరిత్యజించాలి. తాను కేవలం మృత్యుద్వారాన ఉన్నట్టు గ్రహించాలి. అందుచేత స్వయంగా తానే జ్ఞానాన్ని వెతుక్కుంటూ వెళ్ళాలి. మహాముని వశిష్ఠ, తమరు మాకు అనుజ్ఞ ఇవ్వాలి. మునివర, తమరిక్కడున్నందున మీ ఆధ్యాత్మిక ప్రకాశం నలుదశలా విస్తరించింది. దాన్ని వదులుకోవడం మాకు మనస్కరించలేదు. అయినప్పటికీ సాధువులను, నదులను నిరోధించుట ఉచితం కానే కాదు. అందుచే రాజా, మేము విశ్వామిత్రుల మాటను సమర్థిస్తున్నాం. తమరిరువురూ గురుదేవులే. తమ ఆజ్ఞ శిరోధార్యమైనది. గురుదేవ, ఆర్య సుమంతను ఆదేశించండి. తాము బ్రహ్మర్షి పయనానికి ఏర్పాట్లు చేయించండి. కళ్యాణమస్తు. శాస్త్రాల్లో ఉంది, ఎప్పుడు తన సంసారిక కర్తవ్యాన్ని పూర్తి చేస్తాడో తాను వెంటనే తన భార్య, పుత్ర, మిత్ర పరివార భావనా బంధాన్ని తృణమాత్రంగా స్వయంగా వదులుకొని ధర్మ ఆధ్యాత్మిక చింతలను పెంచుకోవాలి. అన్నీ పరిత్యజించాలి. తాను కేవలం మృత్యుద్వారాన ఉన్నట్టు గ్రహించాలి. అందుచేత స్వయంగా తానే జ్ఞానాన్ని వెతుక్కుంటూ వెళ్ళాలి. గురుదేవా, మహారాజు దశరథుల వారు ఆశ్రమానికి వేంచేస్తున్నారు. మహారాజు దశరథులు ఆశ్రమం? శతవందనాలు గురుదేవ. కళ్యాణమస్తు. తమరికి స్వాగతం రాజా. ఈ సాధువు ఆశ్రమానికి ఆకస్మిక ఆగమనమా? ఏదో విశేష ప్రయోజనార్థమై ఉంటుంది. అవును గురుదేవా. తమతో మేము మా మనసులోని మాట ఏకాంతంలో విన్నవించాలి.
నేడు తమ నిత్యకర్మలకు ఆటంకం లేకపోతే నాకు కొద్ది సమయం వినియోగించాలని ప్రార్థన. అవశ్యం. సదాశయ, గురుకృప ఉంటే అఖిల మనోరథాలు వ్యయ ప్రయాసలు లేకనే సఫలమవుతాయి. మేం కూడా ఈ జీవితంలో పొందిన పెన్నిధి అంతా ఈ శ్రీచరణాల పూజ వల్లనే. ప్రభు, ఇప్పుడు మా మనసులో ఒకే ఒక అభిలాష అంకురించింది. అది మీ పవిత్ర దీవెనతో రూపం దాల్చాలి. అప్పుడే ఈ జీవితం సార్థకమవుతుంది. మేము సర్వదా మీకు ప్రసన్నలం రాజా. తాము నిశ్చింతగా మనోభీష్టాన్ని ఎరిగించండి. హే మునివర, రాముడిప్పుడు సర్వ విధాలా యోగ్యుడయ్యాడు. సేవకులు, మంత్రులు, నగరవాసులు, ఎదురు తిరిగే శత్రువులు కూడా శ్లాఘిస్తున్నారు. సకల ప్రజలకు రాముడంటే అతి ప్రియం. అది మీకు చెప్పనక్కరలేదు. అందుచే మేము అయోధ్య రాజ్య భారాన్ని రామునికి అప్పగించాలనుకుంటున్నాం. ఆచార్య, శ్రీరామచంద్రునికి రాజ్యాభిషేకానికి అనుజ్ఞ ఇస్తే త్వరలో మీ సాన్నిధ్యంలోనే రాముని రాజ్యాభిషేకానికి తగిన ఏర్పాట్లు చేస్తాం. తర్వాత జీవించినా లేకున్నా మాకు ఏ వ్యాకులత ఉండదు. మహారాజా, తమ మాటతో మాకు అపార సంతోషప్రాప్తి కలిగింది. తమ తీర్మానం అతి ఉత్తమం, ఉచితం. కానీ దీని కొరకు తమరు రాజ్య ప్రముఖులను ఆహ్వానించాలి. కొలువులో రాజ్యంలో ఉన్న సామంతరాజులను, సమస్త మంత్రులను, అధికారులను, విజ్ఞానులను, రాజ్య ప్రముఖులను పిలిపించి వారందరి ఆమోదాన్ని స్వీకరించాలి. అలా సర్వసమ్మతంగా రాముణ్ణి అభిషిక్తుణ్ణి చేయాలి. ఇదే తమ వంశ సాంప్రదాయం కదా. తమరు అలాగే ఆచరించాలి. పరమ పూజ్యులారా, నేడు విచ్చేసిన సజ్జనులారా, ఇక్ష్వాకు వంశంలో మా పూర్వీకుల వలె మేం కూడా ఇంతవరకు ప్రజలను కన్నబిడ్డలుగా భావించి సదా జన కళ్యాణానికై చాలా సత్కార్యాలు చేశాం. అలాగే గతంలో మా పూర్వీకులు చేసినట్లే అదే విధంగా జీవిత చివరి దశలో వానప్రస్థ సన్యాసాలు స్వీకరించి మా ఆధ్యాత్మిక ఉన్నతికై సాధన చేయదలుచుకున్నాం. అందుచేత తామెల్లరి అనుమతి తీసుకుని మా జ్యేష్ఠపుత్రుడు రామునకు ఈ రాజ్యభారాన్ని అప్పగించదలిచాం. మేము త్వరలో రామునికి అభిషేకం చేయదలుచుకున్నాం. నేడు ఈ మా తీర్మానం తామెల్లరకు అనుకూలంగా ఉంటే, అందుకు తామెల్లరూ మనసారా సమ్మతిస్తే ఈ సత్కార్యాన్ని తామెల్లరూ సమర్థించండి. లేదా మా నిర్ణయంలో ఏదైనా లోపముంటే మాకు నిస్సంకోచంగా తమ అభిప్రాయాలు చెప్పండి. మహారాజా, తమరీనాడు మా మనసులోని మాటే చెప్పారు. మేమంతా తమ మాటనిప్పుడు మనస్ఫూర్తిగా ఆమోదిస్తున్నాం మహారాజా. ఎందుకు సమర్థిస్తున్నారు? రాజుగా మా మాటను మీకు చెప్పినందుక? ఇది కేవలం ఒక కోరిక. నన్ను తృప్తిపరచాలనే మీరు ఈ తీర్మానం సమర్థిస్తున్నారా? తాము ఏ కారణాల వల్ల రాముని రాజుగా అంగీకరిస్తున్నారు మేం తెలుసుకోదలిచాం. రాముడు అజేయుడు, సత్యవంతుడు, శీలవంతుడు. రాముడు ప్రజ్ఞావంతుడు, మహత్తర పరాక్రముడు. తాను ప్రజల సుఖదుఖాలను పంచుకొని దుఃఖితులైన వారిని ఓదారుస్తారు. శత్రువుల నుంచి దేశాన్ని సంరక్షిస్తారు. సురాసులను కూడా పరాజితులను చేసే శస్త్రాస్త్ర కోవిదుడు. రాముడు ప్రభు అయినా కూడా తోటి జనులకు స్నేహితుడి లాంటివాడు. ఇంకా రామునిలో ఎన్నో ఉత్తమ గుణాలున్నాయి. రాచరికానికి తగిన లక్షణాలున్నాయి. ఈ ప్రజకు శ్రీరాముడంటే అంతులేని గౌరవాదరణలున్నాయి. సాటి స్నేహితుని వలె స్వామిపై నమ్మకమున్నది. ఈ సమస్త కారణాల వల్ల రాముడు రాజవడానికి సర్వదా అర్హుడు. మహారాజా, ఈ సభాసదులంతా సమర్థిస్తున్నారు. ఇప్పుడే రాముణ్ణి ఈ సభకు పిలిపించి
తమరతనితో ఈ నిర్ణయాన్ని తెలియజేయండి. ఆర్య సుమంత, ప్రభు, రాముణ్ణి ఈ సభకు రావలసిందిగా సందేశం పంపించండి. నిండు సభకు రమ్మని పిలిచారా? ఏ కారణంగా? కారణం ఆ సభకు వెళ్ళాక తమకే తెలుస్తుంది రాకుమారా. త్వరగా బయలుదేరాలి. ఇది రాజాజ్ఞ కనుక మీరు కాదనరాదు. పితృశ్రీ ఆదేశించి నిండు సభకు పిలిచారంటే ఏదో మా వల్ల పొరపాటు జరిగుంటుంది. కాదు ఆర్య, తమరు పొరపాట. అది అసంభవం. ఏదైనా అత్యవసరమైన రాజకార్యమై ఉంటుంది. జానకీదేవి నిజాన్ని సెలవిచ్చారు. నేటి సభలో సామంత దేశాధిపతులు, సమస్త మంత్రులు, గురుజనులు, సకల ప్రజాప్రతినిధులు ప్రత్యేక కార్యనిర్వహణకై చేరి ఉన్నారు. వారు తమ రాకకై చూస్తున్నారు. తమ పుత్రుడు రాముడు తమ పాదపద్మములకు ప్రణామం చేస్తున్నాడు. తమ ఆదేశం మేరకు సేవలు చెయ్యడానికి సంసిద్ధుడను. ఆజ్ఞాపించండి. రామ, సభలో ఆసీనులైన సామంతులు, మంత్రివర్యులు, ప్రజాప్రతినిధుల సమ్మతితో నిశ్చయింపబడినదేమిటంటే, ఇక తమకు యువరాజు పదవి నుంచి మహారాజుగా రాజ్యాభిషేకం చెయ్యాలని. తమ యొక్క గుణగణాలు చూసి నిస్సందేహంగా తమరు ధర్మ మార్గాన ప్రజాపాలన చేస్తారని, ప్రజలు తమర్ని అభిమానిస్తున్న కారణంగా రాజసింహాసనం అధిష్ఠించిన పిదప రాజ్యంలో శాంతి భద్రతలకు భంగం వాటిల్లదని, తమరు స్వతహాగా వీరులైనందువల్ల రాజ్య సరిహద్దుల రక్షణకు ఎలాంటి భయమూ ఉండదని, ఈ రాజ్యానికి రాజుగా బాధ్యతలు స్వీకరించాలని ప్రజల యొక్క కోరిక. పూజ్యులారా, మా అభ్యర్థనను మన్నించాలి. మా ఉద్దేశంలో ఈ నిర్ణయం అనుచితమైనది. మా పితృదేవులు, ధర్మపాలకులు, వీరాధి వీరులని సమస్త లోకాలలో వారి కీర్తి ప్రతిష్టలు విరాజిల్లుతున్నాయి. అలాంటి పరాక్రమవంతులు, అంతటి ఘనకీర్తి గల పితృదేవులుండగా మహారాజ పదవిని మేమెలా స్వీకరించగలం? మీరీ నిర్ణయాన్ని ఎలా తీసుకున్నారు? ఈనాటి వరకు తన ప్రజలను తన కన్న బిడ్డల కంటే ఎక్కువగా ప్రేమించారు. వారి దివ్య పాదాల చెంత మా ప్రాణాలర్పించినా మేము వారి రుణాన్ని తీర్చుకోలేము. ఈ తుచ్చ రాజ్యం కోసం వారిని తొలగించి మేము సింహాసనాధీశులమవుతామని మాకు పదవిని ఆపాదించి మాకు చాలా పెద్ద అన్యాయం చేశారు. ఇందులో మీ తప్పేమీ లేదు. మా ఆచరణలోనే ఏదైనా లోపం ఉండొచ్చు. అందుకని మీరందరూ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇందులో వీరి దోషం లేదు రామా. ఈ ప్రస్తావన మేం చేశాం. మేం మా దీర్ఘాయువులో ఎన్నో రకాల భోగాలు అనుభవించాం. కొన్ని వందల యజ్ఞాలు చేశాం, ధర్మకార్యాలు చేశాం. కానీ ఎప్పటి వరకు రాజుగా సింహాసనంపై కూర్చుని ఉంటామో అప్పటి వరకు ఈ బంధాల నుంచి విముక్తులం కాలేం. ఇప్పుడు మేము వృద్ధులమయ్యాం. అందుకని ప్రజాసేవా బాధ్యత మీ భుజస్కంధాలపై వేసి విశ్రాంతి తీసుకోవాలనుకుంటున్నాం. ప్రజాసేవ చెయ్యడానికి రాజపదవిని స్వీకరించి సింహాసనం మీద కూర్చోవలసిన అవసరం లేదు పితృదేవ. ప్రజాసేవ మేము మీ పాదాల నీడలో ఉండి కూడా చెయ్యగలం. భగవంతుడు మీకు దీర్ఘాయువు ప్రసాదించుగాక. అప్పుడే మేము మీ చల్లటి నీడలో ఉంటూ తమరికి ప్రజలకు సేవలు చేయగలం. పితృదేవా,
మమ్మల్ని మీ చరణాల నీడ నుంచి దూరం చేయకండి.